ఈరోజు సాయంత్రం పూట నేను మా పిల్లల కోసం పులిహోర చేయబోతున్నాను. మా మమ్మీ పులిహోర చేయమన్నారు మా పిల్లలు. తగినంత నూనె పోసేసుకోండి. వీటిని తాలింపులు అంటారండి. శనగపప్పు, ఆవాలు, పెసరపప్పు ఈ మూడు జీలకర్ర కలిపి తాలింపులు అంటారు. వీటిని కొంచెం నూనెలో వేగించాలి. చిట్టపట్టలాడుతున్న పచ్చిమిరకాయలు. ఈ పచ్చిమిరకాయలు వేగిన తర్వాత పల్లీలు, ఇవి కూడా కాసేపు వేపించుకుందాం. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా ఉందండి మా ఇంట్లో, లేదు కరివేపాకు అయిపోయింది. ఇలా వీటిని బాగా వేయించుకోవాలండి గట్టిగా. ఇంకాసేపు వేయించిన తర్వాత పసుపు వేద్దాం. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీన్ని కలుపుకుందాం చక్కగా. కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. రసం వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్న తర్వాత కాసేపు బాగా దగ్గర పడేలా నూనె బయటకు వచ్చేలాగా ఉడికించుకుందాం మూత పెట్టి. ఇట్లా బాగా దగ్గర పడేలా నూనె బయటకు వచ్చేటట్టు బాగా ఉడికించుకోవాలి. ఇంకా దగ్గర పడాలి. ఇంకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా నూనె బయటకు వచ్చేదాకా బాగా ఉడకనియాలి. చూడండి, నూనె బయటకు వచ్చేసింది. ఇట్లా ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని అన్నం కలుపుకుందాం. ఇప్పుడు ఈ పులిహోర గుజ్జులోకి వేడి అన్నం వేసుకుందాం. వేడిగా ఘుమఘుమలాడే పులిహోర రెడీ. ఇలా చక్కగా కలుపుకోండి. నా పులిహోర మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.